विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलकित गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय हिंद। जय बोलो वीरभद्र संग्राम की जय वीरभद्र नायकत्व वीरभद्र नायकत्व ఒకసారి నిల్చోండి నిల్చోండి ఇక్కడ చూడాలి అందరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కొంచెం వెనకాల జరగండి కొంచెం వెనకాల ఒకసారి నిల్చోండి ఇక్కడ అందరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నిల్చోండి ఒక్కసారి కొంచెం జరగండి చాలా ఇక్కడ చూడాలి ప్లీజ్ అరే ఓకే ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి ఓకే నిల్చోండి ఒక్కసారి ఓకే ఆగే ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి నిల్చోండి ఆగే లుకే ఇక్కడ చూడాలి ప్లీజ్ ఇంకా రాదు ఇక్కడ చూడాలి ఒకసారి కెమెరా చూడాలి ఇక్కడ చూడాలి ప్లీజ్ ఇక్కడ చూడండి ఇంకా గిరి కెమెరా వస్తుంది నించోండి ఇక్కడ ఆగండి ఆగండి గిరి క్యా తీసుకో మేడం ఇటు చూడండి మేడం ఇటు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి
ఆగండి అలానే ఆగండి మొబైల్ అన్న ఇంతమంది రాదా సగం వస్తుంది ఇక ఇక్కడ నుంచి ఎస్కే గార్డెన్ లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి మన ఈటెల అన్నగారు ఎగ్జాక్ట్లీ 1 గంటకు వస్తుంటున్నారు. అందుకనే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడ నుంచి మనం అందరం మన కామినేని హాస్పిటల్ చౌరస్తా ఎస్కే గార్డెన్ కు మనమందరం బయలుదేరి అక్కడికి పోయిన తర్వాత అక్కడ సాగునీరు బుక్ ఆవిష్కరణ ఉంది. అదే మాదిరిగా మొత్తంలో మన సంఘానికి సేవ చేసినటువంటి 50 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వారందరికీ సన్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ ఏదైతే దాతలు ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళకు సన్మాన కార్యక్రమం ఉంది. దాంతోపాటు ట్రస్ట్ ఉన్నది, ఎడ్యుకేషన్ అది, వీరందరికీ మనము పెద్ద ఎత్తున అక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేసుకోవడం ఉంది. కాబట్టి దయచేసి మనమందరము ఇప్పుడు ఇక్కడ మన కార్పొరేట్ మేడం గారు ఇది ఆర్ట్ ఎవరైతే చేశారో వారికి నా సొంతంగా నేను సన్మానం చేస్తాను అందరు. కాబట్టి ఆర్టిస్ట్ గారు యూసఫ్ గారు ఒకసారి ఇక్కడికి వస్తే మేడం గారితో సన్మానం ఇక్కడ చూడాలి సార్, ఇక్కడ దగ్గర జరిగింది సార్, కొంచెం ఇక్కడ చూడాలి ప్లీజ్. ఇక్కడ సార్, ఇక్కడ సంఘ సభ్యులకు, కమిటీకి మరియు ముఖ్య అతిథిగా చేసిన కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది నాతో మీతో. ఇది మనకు ఒక కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ అంటే అందరము ఒక కుటుంబం లాగా ఈరోజు సాధించడం అంటే ఈ ఘనత మన రాగిరి గారికి, ఎల్లబాబు గారికి, మరి ఎల్లబాబు గారికి, సరే ఇక్కడ ఈ అన్నలందరికీ, ఈ అన్నలు ఇంత కష్టపడి ఈరోజు ఇంత తీసుకొచ్చారు. ఇక్కడ నూతన కమిటీ కార్యవర్గాలు ఇంకా కష్టపడి ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని రంగాలలో కూడా మన వీరభద్రశిక్కులం పైకి రావాలి. ఒక పొలిటికల్ కానీ అన్నింటిలో ఉన్నారు. అది కూడా పొలిటికల్ కూడా వస్తే బాగుంటుంది మాకు అని కూడా కోరుకుంటున్నాను. అందరికీ చేయండి. నాకు ఈ సలహాలు ఇచ్చిన అన్న ముగ్గురు నేను ప్రతి ఒక్కరు ఒక్కొక్క పెయింటింగ్కి వారం రోజులు పెట్టాను. డ్రా చేయడానికి స్కెచ్ చేయడానికి స్కెచ్లు వేసి ఇట్లా అంటే నా ఒక్క క్యాలిబర్ అంటే నా యొక్క ఒక్కరిది కాదు, ఇది ప్రతి ఒక్కరికి. జై హింద్, జై భారత్, జై వీరభద్ర. ఇంకా అతిథి వచ్చినటువంటి కార్పొరేటర్ గారు 2 విషయాలు చెప్పాలని చెప్పి మనం ఈరోజు వీరభద్ర సంఘం కుల చరిత్ర పెయింటింగ్స్ ఇనాగ్రేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు వీరభద్ర సంఘం కమిటీ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, నా సోదరీమణులందరికీ నమస్కారం. ఇది ఎవరి ఆలోచన కాదన్నా చాలా బాగా చేశారు. ఇది ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కూడా మా సంఘం నుంచి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఫంక్షన్స్లో కానీ పుస్తకావిష్కరణ కూడా ఉందని చెప్తున్నారు అన్నవాళ్ళు. అది కూడా మీరు ఏదైనా ఫంక్షన్స్ కానీ బర్త్డేలో కానీ ఏదైనా మీరు గిఫ్ట్గా ఇస్తే ఫ్యూచర్ జనరేషన్కి సంఘం గురించి అని ఏంటంటే తెలుస్తుందన్న. కాబట్టి ఇది ఒకటి మీరు చేయండి అన్న. మీకు ఇప్పుడు ఏదైనా మీకు కులవృత్తుల వాళ్ళు ఉంటారు కదండి మీ దాంట్లో. ఇప్పుడు మోడీ గారు విశ్వకర్మ యోజన ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు. మీరు అది వాళ్ళకి ఏదైనా ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను ఏదైనా లోన్లు ఉన్నా ఏదైనా కానీ నేను మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైనా ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. విశ్వకర్మ యోజన స్కీమ్ కింద లోన్లు కావాలైనా ఏదైనా కానీ నేను మీకు హెల్ప్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ దయచేసి మనమందరం సామరాజ్యంగా అక్కడ ఎస్కే గార్డెన్కు బయలుదేరారు. ఎందుకంటే ప్రోగ్రామ్ మనకు 2-3 అన్నాడు. ఇప్పుడే మళ్ళీ మెసేజ్ వచ్చింది ఏంటంటే 1 గంట వరకు నేను వస్తున్నా అన్నాడు. మనకు 1 అవర్ టైం ఉంది. మళ్ళీ అక్కడ పోయి అంత సెట్ చేసుకుని వస్తుంది. కాబట్టి దయచేసి మనందరం ఇక్కడ కార్యక్రమం కాకుండా మరి అక్కడ ఈ కార్యక్రమం అంతా అక్కడ చేసుకున్నాము.
ఇక్కడ ఏదైతే ఈరోజు ఈ ఆట కుల చరిత్రకు ఏదైతే దాతలున్నారో వారందరికీ కూడా పేరు పేరున కుల సంఘం తరఫున మీ అందరికీ కూడా ఈ దాతలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి మనం అందరం కూడా అక్కడికి ఎస్కే గార్డెన్కి వెళ్ళాలని చెప్పి మరి కోరుతూ ఈ కార్యక్రమం ఇంతతో ముగించుకుందామని చెప్పి మీ అందరూ